లిక్కర్ స్కామ్లో తొలిసారి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సిట్ విచారణ చేసింది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన ఆయన్ని దాదాపు 6 గంటలకు పైగా నారాయణస్వామిని అధికారులు విచారించారు. మరోసారి విచారించే అవకాశం ఉన్నందున అధికారులు దానికి సంబంధించిన సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. విచారణలో భాగంగా అధికారులు కీలక విషయాలు తెలుసుకున్నారట. వాటికి సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనంతో పాటు నారాయణస్వామి సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు సైబర్ నిపుణుల ద్వారా మెయిల్స్, మెసేజ్లను రీస్టోర్ చేశారట. రాజ్ కసిరెడ్డి సహా ఇతరులు ఇచ్చిన సమాచారంతో సేకరించిన ఆధారాలను నారాయణస్వామి ముందు పెట్టి ప్రశ్నించినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్లో ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడంపై విచారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు జరగకుండా మద్యం అమ్మకాల వెనుక ఎవరి ఒత్తిళ్లున్నాయనే దానిపై నారాయణస్వామిని ప్రశ్నించిన సిట్ ఎక్సైజ్ పాలసీలో నాడు తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఏంటన్న అంశంపై కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే సిట్ ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని, కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానంగా బదులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ బేవరేజ్ సంబంధించిన అధికారులను నియమించడంలో తన పాత్ర ఏమీ లేదన్నారట నారాయణస్వామి. తనకు లిక్కర్ కేసుకు సంబంధం లేదన్న ఆయన సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు దాదాపుగా ఒకే సమాధానం ఇచ్చారట. తన మాట అక్కడ వినేవారు ఎవరూ లేరంటూ చెప్పుకొచ్చారట. కనీసం అధికారులు కూడా తనను పట్టించుకునేవారు కాదంటూ సమాధానం ఇచ్చారట నారాయణస్వామి. అయితే తమ దగ్గరున్న ఆధారాలను సిట్ అధికారులు నారాయణస్వామి ముందు ఉంచడంతో కొన్ని అంశాల్లో నీళ్లు నమిలారట నారాయణస్వామి. తాను పేరుకే ఎక్సైజ్ మంత్రినని, అంతా పైవారే చూసుకునేవారంటూ ప్రధాన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారట నారాయణస్వామి. లిక్కర్ స్కామ్ గురించి తనకు ఏమాత్రం తెలియదన్న ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టినట్లు అధికారులకు చెప్పుకొచ్చారట. $350 కోట్ల లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఇందులో భాగంగానే గతంలో జూలై 21వ తేదీన విచారణకు రావాలంటూ నారాయణస్వామికి గతంలోనే నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో అధికారులు నేరుగా నారాయణస్వామి ఇంటికి వచ్చి విచారించారు. మొత్తం మీద నారాయణస్వామి పరిస్థితి ముందు నొయ్యి వెనకాల గొయ్యిలా తయారైంది. అసలు విషయం చెప్తే పెద్దల దగ్గర తిప్పలు, చెప్పకపోతే సిట్ అధికారులు అరెస్టులు ఉంటాయన్న ఆవేదనలో నారాయణస్వామి ఉన్నారట.